అన్న నాకు సహాయం పంపించడం నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. నిజంగా నన్ను చూసి ఎవరు ఇంత పెద్ద సహాయం చేయరు, నా పరిస్థితిని చూసి ఎవరు చేయరు. కేవలము దేవుడే వారితో మాట్లాడి బలపరిచి పంపించాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ 30,000 రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత అమౌంట్ పంపించడం ఏంటి అని అనుకున్నప్పుడు తను చెప్పిన సమాధానము, నేను 50,000 పంపించాలనుకున్నాను, సో నా దగ్గర 30,000 మాత్రమే ఉన్నాయి, ఇవ్వాలని ప్రేరేపణ వస్తుంది, ఇవ్వకుండా ఆపిన మరుక్షణమే నాకు ఏదో నష్టం జరుగుతూ ఉంది, సో ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా దగ్గర ఉన్న అమౌంట్ కొట్టేశాను. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒక 20,000 పెట్టాడు. అదేంటన్నా నువ్వు ఇచ్చిన సాయానికి ఇప్పటికీ చాలా ఆశ్చర్యపోతున్నాను, సో మళ్ళీ సహాయం పంపించావేంటి అన్నప్పుడు మమ్మీ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు 50,000 తీర్మానం తీసుకున్నావు నాన్న, 20,000 కూడా కొట్టేసేయి. యేసు ప్రభువు ఆయన కనికరము మన పట్ల లేకపోతే ఎవరు హృదయాలు కూడా కలిగిపోవు కదా.